ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ చికెన్ ముందు పెట్టింది అనుకుంటున్నారా? లేదండి, మీకు చిన్న వీడియో అయితే చూపిస్తాను రండి. ఇవాళ ఎందుకంటే ఇదిగోండి, ఇదైతే బాస్మతి రైస్ను సగం అయితే గ్లాస్ మామూలు రైస్ అయితే కలిపాను. ఇదైతే బియ్యంలా ఉడికిపెట్టానైతే. ఉడికిపెట్టిన తర్వాత ఇదిగోండి నేనైతే బిర్యానీ అయితే చేసేస్తున్నాను, చికెన్ బిర్యానీ. అది ఎలా చేయాలి కూడా మీకు చూపిస్తాను. చూడండి ఈ ఆవిరిలో బాగా ఉడికిపోవాలి. ఆనియన్ ఉల్లిపాయలు అయితే 2 ముక్కలు అయితే కట్ చేశాను. ఇలా చేసేసిన తర్వాత 2 సైజులు మీడియం సైజ్ టమాటాలు, పచ్చిమిరపకాయలు, పాలు తీసేసుకోండి 1 గ్లాసు. ఆ తర్వాత ఇదిగోండి నిమ్మకాయ కూడా తీసుకోవాలి. ఒక పట్టు తీసుకుంటే చాలు. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు ఎన్ని పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇదిగోండి చికెన్ అయితే మొత్తం కలిపి పెట్టేసుకున్నా, ఇంకేం వేయక్కర్లేదు. ఇలా సగం ఉడికిన బియ్యం తీసుకుని దీంట్లో వేసేసుకోవాలి. అది ఎలా వేయాలి ఏంటో కూడా చూపిస్తాను. ఆల్రెడీ మా వదినింట్లో కూడా బిర్యానీ చేశాను, అది పెట్టలేకపోయాను. ఇప్పుడు అందుకని ఈ వీడియోస్ చేస్తున్నాను మీకోసమే. ఎలా చేయాలి అని కూడా పెట్టండి. చూడండి చాలా బాగుంటుంది. నేను చేసినట్టు చేస్తే సింపుల్ అంటే ఒక 15 మినిట్స్ కూడా అవ్వదు, అంతగా అయిపోతుంది 2 నిమిషాల్లో అయితే. ఇలా అయితే ఉడకపెట్టుకోండి. మధ్యలో చూస్తూ ఉండండి, లేకపోతే బియ్యం అనేది ఇదిగా మొద్దగా అయిపోతే అన్నం బాగా రాదు. కొద్దిగా కచ్చా పచ్చగా అయినట్టే దింపేయాలి. దింపేసిన తర్వాత ఇవన్నీ హైలో అయితే పెట్టేసాను. ఇలాగా హైలో పెట్టేసిన తర్వాత మీకు బియ్యం అనేది బాగా అన్నం అనేది ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత మనం ఎలా వేసుకుంటామో అలా వేసుకొని చికెన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇంకా ఏం అవ్వలేదు ఇంకా వంట. ఇవన్నీ కట్ చేసుకొని వీడియో తీద్దాం అనుకున్నాను. సరే ఆనియన్స్ వేసి నూనె వేసేసుకొని నెయ్యి వేసుకొని చెక్క లవంగా ఇలా చేసేసుకొని తర్వాత ఆనియన్స్ వేసేసాను. అవి బాగా కాలిన తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత టమాటాలు ఇంకా ఇదిగోండి ఇవైతే పచ్చిమిరపకాయలు వేస్తాను. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత నిమ్మకాయ అయితే వేస్తాను. నిమ్మకాయ వేసేసిన తర్వాత ఇదిగోండి పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కలిపేసినాయి కదా, వాటిల్లో ఇవన్నీ వేసుకొని తర్వాత పాలు అవన్నీ వేసుకొని తర్వాత చికెన్ అయితే వేసుకోండి. చికెన్ వేసిన తర్వాత ఆ రంగు అప్పుడే ఏమాకండి, రంగు ఏమన్నా పర్వాలేదు, వేసుకున్నా మీకు పర్వాలేదు, నాకైతే అవసరం లేదు. ఆ తర్వాత ఏం చేయాలంటే బాస్మతి రైస్ ఉడికిపోయిన తర్వాత చికెన్లో వేసేసుకోవడమే కదా. ఇంకా మూత పెట్టేసుకొని మీకు కాటన్ క్లాత్ ఉంటే దాంట్లో మగ్గి పెట్టేసుకుంటే బియ్యము చికెన్ బాగా ఉడికిపోద్ది. లో సిమ్లో పెట్టి మీరు ఏదన్నా అంటే లోకలీలో ఏదో పెట్టేసుకుంటే చక్కగా బియ్యం అనేది మీకు చక్కగా వస్తుంది. అలా ఉడికితేనే బాగుంటుంది. ఇంకో వీడియో చూపించాలండి, ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ మధ్యలో ఈ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అసలు. ఇప్పటి నుంచి మిస్ అవ్వలేదు, వీడియోస్ అన్నీ పెడతాను చూడండి. ఎందుకంటే వీడియో పెట్టలేకపోతున్నాను, అది వాళ్ళ నుంచి మిస్ అవ్వను, బాగానే పెడతాను వీడియోస్ అన్ని. సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తాను ఇంకా చాలా వీడియోస్ అనేవి పెట్టగలను. ఇంకా నాకు ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ. సబ్స్క్రైబర్స్ అయినా అందరికి ఎవరికైనా చాలా బాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకో వీడియో ఏంటంటే నేనైతే టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చాను. 3500 అయితే టేబుల్ ఫ్యాన్ పడింది. తీసుకొచ్చాను టేబుల్ ఫ్యాన్. తీసుకొచ్చిన తర్వాత బిగించడానికి అయితే చాలా సమస్యలు పడ్డాను నేనైతే. అప్పుడు ఏంటంటే మనకి బిగించిన వాళ్ళకన్నా మనం బిగించిన వాళ్ళకన్నా వాళ్ళు బిగిస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటారు కదా. కానీ నేనేమిటంటే అక్కడ నుంచి మోయలేక అదే బాక్స్లో తీసుకొచ్చేసాము. తీసుకొచ్చిన తర్వాత నేను బిగించలేకపోతే మా అన్నయ్య ఏసీ బిగించడానికి అయితే వచ్చాడు. ఏసీ వచ్చిన తర్వాత మా అన్నయ్య ఏం చేశాడంటే పాపం టేబుల్ ఫ్యాన్ అవన్నీ బిగించి ఇచ్చాడు. మా వల్ల ఏ పని కాదు అది, పాపం మా అన్నయ్య ఏం కష్టపడతావులే చెల్లిలే అని బిగించి ఇచ్చాడు టేబుల్ ఫ్యాను. ఎందుకంటే నేను ఎందుకు కొనుక్కున్నానంటే ఎప్పుడైనా గాలి కోసం అయితే మనం బయట కూర్చున్నప్పుడు ఇలాంటివన్నీ చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి తీసుకున్నాను. చూపిస్తాను అది కూడా మీకు. చాలా బాగుంది వాళ్ళ దగ్గర క్వాలిటీ. ఎందుకంటే నేను కాళిస్తా మార్కెట్లో తీసుకున్నాను. ఎందుకంటే టేబుల్ ఫ్యాన్ మరీ చెప్తున్నానంటే తక్కువ కాస్ట్ అయినా చాలా బాగుంది అసలు. ఇప్పుడు నేను తీసుకుని కూడా 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఈ వీడియో ఎప్పుడుది కూడా కాదు, అంటే మా టేబుల్ ఫ్యాన్ తీసుకుంది అప్పుడుది, ఇప్పుడేమో వీడియో ఎప్పుడుదే. ఎందుకు పెడుతున్నానంటే మీకు ఉపయోగపడుతుందేమో అని పెడుతున్నాను. కావాలంటే మీకు కాంటాక్ట్ పెడతాను కదా చూడండి. మా అన్నయ్య ఈజీ బిగించినప్పుడు వచ్చి మాకు అస్సలు రాలేదు. ఇంకా నువ్వు లేచెల్లి అని మా అన్నయ్య బిగించేసాడు. మా అన్నయ్య లేకపోతే నేను చాలా కష్టపడేదాన్ని. ఈజీ బిగించాడు పాప మా అన్నయ్య. ఈజీ బిగించి ఇదిగో టేబుల్ ఫ్యాన్ చూపిస్తాను. ఇదిగోండి టేబుల్ ఫ్యాన్ అయితే మా అన్నయ్య అయితే బిగించాడు. ఇది ఏం చేశానంటే క్లాత్ వేసి కట్టేశాను చక్కగా. ఇలా కట్టేసిన తర్వాత పాడవద్దని ఇలా క్లాత్ అయితే కట్టుకున్నాను నేను టేబుల్ ఫ్యాను. మా అన్నయ్య అయితే బిగించాడు. మా అన్నయ్య బిగించిన కట్టుగా నా సౌండ్ వచ్చింది. అంటే మాకు అంతగా రాలేదు కాబట్టి మా అన్నయ్య కూడా కొద్దిగా రాలేదు. నెక్స్ట్ మా అన్నయ్య ఏం చేశాడంటే
ఆయన ఫోన్లో కూడా చూడలేదు, ఇంకా ఆయనకేం తెలియదు, ఏసీ మెకానిక్ కదా. మా అన్నయ్య పాపం ఇంకా నేనైతే చాలా తిప్పలు కిద్ద ఆ రోజంతా వంట ఏం చేయలేదు, ఇంక బిగించలేదు. సరే ఇంకేం చేద్దామని మా ఆయన అయితే అడిగాను, ఆయనేమో నాకు రాదు నేను బిగించలేను అన్నారు. సరే ఇంక మా అన్నయ్య బిగించాడు. నువ్వు లేదని ఇదిగోండి, ఇంకా టమాటాలు అయితే వేసేసుకోండి. ఇవి కూడా బాగా మగ్గాలి. ఈ మగ్గిన తర్వాత ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ పెట్టుకున్నాను కదా, ఇవి కూడా మీరు వేసేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేసేసుకుంటే మీకు అదంతా మగ్గిపోయి ఉడికిపోతుంది. 50 మినిట్స్ కూడా ఎక్కువ పట్టదండి టైము. మనం కూర కర్రీ అంటే అన్నము కూర వండుకునేటప్పుడు చాలా లేట్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. ఇదైతే అస్సలు లేట్ అవ్వదు, ఎందుకంటే రెండు కలిపి వండేస్తాం కాబట్టి మనకు టైం కూడా పట్టదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి, వాళ్ళ ఆదివారం కదా, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా చేస్తే ప్రతి ఒక్కరు తింటారు. ఇవన్నీ 50 మినిట్స్ అయితే ఉడికి పెట్టేద్దాం. ఒకసారి బియ్యం కూడా చూసేద్దాం. బియ్యం అయితే ఇంకా ఉడకాలి, ఇంకా పచ్చిగానే ఉంది. ఇంకా 50 మినిట్స్ ఆగితే ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఇదిగోండి దీంతో అయితే బియ్యం తీసుకోవాలి. బియ్యం తీసేసుకున్న తర్వాత మనం అయితే జల్లి ఉంటుంది కదా, జల్లడి నాకు కొంచెం జల్లడితో చేసుకొని తర్వాత దీంట్లో అయితే అన్నం వేసేసుకుంటాను. అదంతా వాటర్ పోయిన తర్వాత మనం వాటర్ అనేది దాంట్లో వేసేసుకుంటే మీకు మగ్గిన వాటర్తోనే బాగా ఉడికిపోతుంది. ఇంకా పచ్చగా ఉంది కదా, మీకు చూపిస్తాను ఒకసారి. ఒక 50 మినిట్స్ అయితే ఇంకా ఉడకాలి. ఇది మరీ ఎక్కువ అదే ముద్దగా అవ్వకూడదు, మరీ ఎక్కువగా పచ్చికి కూడా ఉండకూడదు. అలా అయితేనే బాగుంటుంది. మీడియంలో నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. చిన్న ముక్కలు అయితే కట్ చేయించుకున్నాను. ఎక్కువ ముక్కలు కూడా లేవు, చిన్న పీసుల్లాగా కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలాగా చిన్న పీసులు కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే మన పిల్లలు తింటాయి కూడా, ముక్కలు బాగా వస్తాయి కాబట్టి ఇలా తీసేసుకోవాలి. లేదు మాకు ఈ వద్దు అంటే ఇంకా పెద్ద సైజు మీరు కట్ చేసుకోవచ్చు. నాకు ఈ ముక్కలు చాలు, ఎందుకంటే పిల్లలు మనం తినలేము. పిల్లలు ఉన్నారనుకుని పెద్ద ముక్కలు తీసుకొని తినలేరు కాబట్టి వాళ్ళు ఇలా చేసేస్తే వాళ్ళు బ్రహ్మాండంగా తింటారు. నేను పాలైతే వేసేస్తాను. మొత్తం చేసిన తర్వాత మీకు ఇంకో వీడియో పడి పెడతాను. ఈ వీడియో నచ్చింది లేదని కామెంట్లు తెలియచేయండి. ఇదిగోని ఇంకా వీడియోస్ పెడతాను, చూసి నాకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. నాకు సపోర్ట్ చేస్తుందని చాలామంది సబ్స్క్రైబ్ అయ్యింది, వాళ్ళందరికీ మరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇలా సపోర్ట్ చేస్తేనే నాకు చాలా వీడియోస్ అని పెట్టగలను. ఇంకా థ్యాంక్ యూ వాచింగ్.